ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు, విపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేయడమే కాదు, అధికారుల మీద, ఉద్యోగుల మీద, చివరికి పోలీసుల మీద కూడా దాడి చేస్తూ ఉన్న అసలు అడిగే దిక్కు కూడా ఉండలేదు సీరియస్‌లీ. జిల్లా స్థాయి అధికారులను కూడా ఒక టీడీపీ నేత అనంతపురంలో ఎట్లా తిట్టారో మనం చూసాం. సరే, అధికారులను, ఉద్యోగులను తిట్టడం కాసేపు పక్కన పెట్టు. పోలీసుల మీద మొన్న ఒకసారి మాట్లాడుకున్నాం. గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఏకంగా ఇద్దరు పోలీసులని సారా అమ్ముతున్నారని చెప్పి ఒక అతన్ని పట్టుకెళ్తే వాళ్ళ అన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే ఇద్దరు పోలీసులను కొట్టారు, ఆయన మీద కేసు పెట్టారు అని. అరే, మొన్నటికి నేను చూశాం కదా, కర్నూలు జిల్లాలో ఒక గుడి కార్యక్రమంలో ఒక పోలీసుని చంప ఏ విధంగా చెల్లుమని పగలగొట్టేశారు మినిస్టర్ బంధువు ఒక ఆయనని. అండ్ తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులట ఒక పోలీస్ మీద మూకుమ్మడి దాడి చేశారు. ఆ పోలీస్ చేసిన తప్పేందంట, గుట్కా ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నించిన కానిస్టేబుల్పై జనసేన పార్టీ నాయకులు దాడికి తెగబడి ఘటన నంద్యాలలో చోటు చేసుకుందట. కానిస్టేబుల్పై దాడిని సీరియస్గా తీసుకోవాల్సిన పోలీసులే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల శివారు రైతు నగర్ వద్ద జనసేన పార్టీ నాయకుడి తల్లిదండ్రులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ దుకాణంలో గుట్కా అమ్ముతున్నారనే సమాచారంతో అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో పనిచేసే క్యాట్ పార్టీ కానిస్టేబుల్ మణి శుక్రవారం సాయంత్రం ఆ షాపు వద్దకు వెళ్ళి గుట్కా ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని దుకాణదారుల కుమారుడైన జనసేన పార్టీ నాయకుడు సాయికి ఫోన్ చేసి కానిస్టేబుల్ వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దీంతో జనసేన పార్టీకి చెందిన మరో నాయకుడు సుధాకర్కు సాయి ఫోన్ చేశాడు. జనసేన పార్టీ నాయకులు సుధాకర్, సాయితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్ళు అక్కడికి వచ్చి మనీతో వాగ్వాదానికి దిగి దాడి చేశారట. అక్కడే దాడి చేశారట. తాలూకా సిఐ ఈశ్వరయ్యను ఈ విషయంపై వివరణ కోరగా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సుధాకర్, సాయితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పకపోవడం గమనార్హం. కానిస్టేబుల్ రోడ్డు మీదే కొట్టారట. అయితే కొట్టోళ్ళ మీద కేసు నమోదు చేశామని చెప్పి సిఐ చెప్పారట, కేసు వివరాలు చెప్పలేదట. ఇప్పుడు ఇవన్నీ రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు, ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఎట్లా ఉంటాయి చూడండి. వ్యవస్థలు ధ్వంసం అయిపోతే మొదట బాధితులు దాంట్లో పనిచేసే వాళ్ళే అవుతారు.